హాయ్ అందరికీ కూడాను తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో అయితే మనం 10వ తరగతిలోని ఫిజిక్స్ ముఖ్యంగా పాలిసెట్కి ఇచ్చినటువంటి సిలబస్లో తెలంగాణ కావచ్చు, తెలంగాణ ఏపీ రెండింటి కూడా కామన్గా ఉండేటటువంటి ఫిజిక్స్లో సో కాంతి వక్రతలాల వద్ద వక్రీభవనం చెందేటప్పుడు ప్రతిబింబాలు ఏ విధంగా ఏర్పడతాయి, సో ఫార్మేషన్ ఆఫ్ ది ఇమేజ్ గురించి, అదేవిధంగా సైన్ కన్వెన్షన్స్ గురించి అయితే వీడియోలో చెప్పుకుందాం. సో ముందుగా వక్రతలాల పైన అంటే ఇక్కడ మనకి కుంభాకార తలం కావచ్చు, పుటాకార తలం కావచ్చు, కాన్కేవ్ మిర్రర్ ఐదర్ కాన్వెక్స్ మిర్రర్. సో ఈ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ పైన లైట్ ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు ఇమేజ్ ఏ విధంగా ఫార్మేషన్ అవుతుంది అనే గురించి చెప్పుకుందాం. సో ముందుగా కాన్కేవ్ తీసుకుందాం. సో కాన్కేవ్ సర్ఫేస్లో మనం తీసుకున్నట్లయితే సో కాన్కేవ్ సర్ఫేస్గా తీసుకొని సో మనం ప్రిన్సిపల్ యాక్సిస్ని ఇలా కన్స్ట్రక్ట్ చేసినట్లయితే సో దీన్ని మనం పి అంటాం అండ్ దీన్ని మనం ఫోకస్ అంటాం, దీన్ని అయితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని పిలుస్తాం. ఓకే, సో ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుండి కానీ లైట్ కానీ మనకి ఇన్సిడెంట్ అయిందనుకోండి, సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సో ఇది చాలా సందేహం. సో ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుండి లైట్ అనేది ఇన్సిడెంట్ అయిందనుకోండి, సో మనకి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కాంతి అనేది కవర్ సర్ఫేస్ మీద కానీ మనకి ఇన్సిడెంట్ అయింది, ఇట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్. సో ఇలా ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుండి వచ్చే లైట్ కానీ ఏదైతే ఉందో కాన్కేవ్ మిర్రర్లోని కాన్కేవ్ సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయిందో లైట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే రిఫ్లెక్టెడ్ రే అనేది తిన్నగా దేని గుండా పోతుందంటే మనకి ఫోకస్ గుండా పోవడం జరుగుతుంది. సో మనకి ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది. సో ఇన్ఫినిటీ డిస్టెన్స్లో మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే దాని యొక్క ఇమేజ్ అనేది మనకు ఫోకస్ వద్ద ఏర్పడుతుంది. ఇప్పుడు కాన్వెక్స్కి వద్దాం ఒకసారి. కాన్వెక్స్ సర్ఫేస్ చూసినట్లయితే కాన్వెక్స్ సర్ఫేస్లో కూడాను మనకేముంటుంది? పోల్ ఉంటుంది, ప్రిన్సిపల్ యాక్సెస్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది అండ్ ఆల్సో మనకైతే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. సో ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుండి లైట్ కానీ ఇన్సిడెంట్ అయిందనుకోండి ఇలా, సో ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుండి లైట్ కానీ ఇన్సిడెంట్ అయితే ఏమవుతుంది? సో కవర్ సర్ఫేస్ అనేది అవుటర్ సైడ్ ఉంటుంది కాబట్టి లైట్ అయితే మనకి రిఫ్లెక్ట్ అయిపోతుంది ఇలా. అయితే ఈ రిఫ్లెక్ట్ అయినప్పుడు కూడా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనే దాని గురించి మనకు సందేహాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ రిఫ్లెక్టెడ్ రే కానీ మీరు బ్యాక్ వైపు ఎక్స్టెన్షన్ చేశారనుకోండి ఇలా, ప్రతి రే కూడా మనకి దేని గుండా పోతుందంటే ఫోకస్ గుండా పోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలా అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ సో ఇలా, సో ఈ విధంగా ఫోకస్ గుండె పోయే విధంగా అవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇమేజ్ అనేది మనకి ఏమవుతుంది? అవుటర్లో మళ్ళీ ఎక్కడ కూడా ఈ లైట్ రేస్ అనేవి ఎక్కడ కూడా మనకి కోయిన్సైడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. కానీ వాటి యొక్క రిఫ్లెక్టర్ రేస్ని కానీ బ్యాక్ సైడ్ కానీ మనం ఎక్స్టెండ్ చేస్తే లోపల మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే విజువల్ ఇమేజ్ అని పిలుస్తాం. సో మిర్రర్లో ఇమేజ్ కనిపిస్తుంది అనమాట. సో రియల్గా మనం ఇక్కడ స్క్రీన్ పైన పట్టుకోలేము. సో కాన్కేవ్ అయితే ఏ విధంగా ఉంటుంది, కాన్వెక్స్లో అయితే ఏ విధంగా ఇమేజ్ ఫార్మేషన్ అవుతుందో అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ ఫార్మేషన్ గురించి అండ్ దీని గురించి ఎక్స్పెరిమెంట్ గురించి, అంతేకాకుండా ఎక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అండ్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ ఫార్మేషన్ గురించి తెలుసుకునే ముందు టైప్స్ ఆఫ్ ఇమేజెస్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో బిఫోర్ గోయింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ వీ హ్యావ్ టు నో ది టైప్స్ ఆఫ్ ఇమేజెస్. సో వీటిని 3 కేటగిరీస్లో చెప్తాం అనమాట. ఫస్ట్ వన్ రియల్ ఇమేజ్ అండ్ విజువల్ ఇమేజ్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ డిమినిషన్ ఇమేజ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. సో దీన్ని రియల్ ఇమేజ్ అంటే ఏమిటి, విజువల్ ఇమేజ్ అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా రియల్ ఇమేజెస్ని మనం స్క్రీన్ పైన పట్టుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎల్సిడి ప్రొజెక్టర్ కానీ ఎల్ఈడి ప్రొజెక్టర్ కానీ తీసుకొని ఆ ప్రొజెక్టర్ లైట్ అని మనం వేసాం అనుకోండి. సో ఆ ప్రొజెక్టర్లో వచ్చిన ఇమేజ్ మనం తెలియాలంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా ఏదో ఒక స్క్రీన్ అయితే ఉండాలి. అలా స్క్రీన్ పైన ప్రొజెక్ట్ చేయగలిగేటటువంటి ఇమేజెస్ అయితే వాటిని రియల్ ఇమేజెస్ అని పిలుస్తాం అనమాట. ఖచ్చితంగా అక్కడ మనకి స్క్రీన్ అయితే ఉండాలి. సో స్క్రీన్ పైన అయితే వాటిని పట్టుకోగలం. ఇక రెండవది విజువల్ ఇమేజ్. సో దీన్ని మనం ఎక్కడ పట్టుకోలేం, జస్ట్ ఒక మిర్రర్లో చూడగలం అనమాట. వైల్ మనం ఏదైనా ఫేస్ని మనం డెకరేట్ చేసుకునేటప్పుడు మన ఇమేజ్ మన మిర్రర్ చూస్తాం, మిర్రర్లో ఇమేజ్ కనిపిస్తుంది కానీ ఆ ఇమేజ్ని ఎక్కడ కూడా ప్రొజెక్ట్ చేయలేం అనమాట. అలా ప్రొజెక్ట్ చేయలేని దాన్ని విజువల్ ఇమేజ్ అని పిలుస్తాం. సో దీనిపైన కూడా చాలాసార్లు అయితే ప్రశ్న అడిగాడు అనమాట. సో అద్దంలో మన మొహం చూసుకునేటప్పుడు మన మొహాన్ని, అద్దంలో ఉన్న మన మొహాన్ని ఫోటో తీయవచ్చు అని అడిగాడు అనమాట. ఎస్, మనమైతే తీయవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఎరెక్ట్ ఇమేజ్ అంటే ఏమిటి? సో మనం ఏ విధంగా అయితే తల పైకి కాలు కిందకు ఉందో సో అలాగే కానీ ప్రతిబింబం ఏర్పడితే సేమ్గా అప్రైట్ కానీ కరెక్ట్గా ఉంటే వాటిని ఎరెక్ట్ ఇమేజ్ అని పిలుస్తారు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే కాళ్ళు పైకి
తల క్రిందకి, ఓకేనా, అప్ అండ్ డౌన్ అయితే కనిపిస్తుంది అనమాట, పైకి కిందకి. అలా ఉంటే దాన్ని ఇన్వర్టెడ్ ఇమేజ్ అని పిలుస్తాం. ఇక కొన్నిసార్లు అయితే మన ఆబ్జెక్ట్కి ఇమేజెస్ని కంపేర్ చేస్తే ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ చిన్నదిగా ఉందనుకోండి, దాన్ని డిమినిష్డ్ ఇమేజ్ అని పిలుస్తారు. అలా కాకుండా ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ అనేది పెద్దదిగా ఉంటే దాన్ని మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అని పిలుస్తారు అనమాట. సో ఈ ప్రతిసారి కూడాను ఈ 3 క్వాలిటీస్లో ఏవో ఒక్కొక్క క్వాలిటీ అనేది మనకి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ కాన్కేవ్ మిర్రర్లో ఏర్పడిన ప్రతి ఇమేజ్ కూడా ఈ 3 టైప్లో ఏదో ఒక టైప్కి చెందుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాం. సో అంటే మనకి ఇక్కడ ఇమేజ్ ఫార్ములేషన్ చేసేటప్పుడు ఒక కాన్కేవ్ మిర్రర్ కానీ తీసుకున్నట్లయితే, సో కాన్కేవ్ మిర్రర్లో మనకి ఏమేమి ఉంటాయో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఉంటుంది, పోల్ ఉంటుంది అండ్ ఫోకస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయితే ఉంటుంది. ఇవి మనకి రొటీన్గా ఉండేటటువంటి మన కీ కాన్సెప్ట్స్. ఈ యాక్సెస్ని ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాం. సో ఇప్పుడు ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంటే ఎక్కడ ఏర్పడుతుంది, ఇన్ కేసు సికి దగ్గరగా ఉండేటప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది, అండ్ సి పైన ఉంటే ఎక్కడ ఫామ్ అవుతుంది, అండ్ సికి ఎఫ్కి మధ్యలో ఉంటే ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎఫ్ పైన ఆబ్జెక్ట్ ఉంటే ఎక్కడ ఫామ్ అవుతుంది, అండ్ ఎఫ్కి పీకి మధ్యలో ఉంటే ఎక్కడ ఫామ్ అవుతుంది. ఈ అన్ని సిచ్యువేషన్స్ మనకు అవసరం అనమాట. సో ప్రతి సిచ్యువేషన్ కూడా మనం చూద్దాం. ఇంతకుముందే మనం చెప్పుకోను, ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుండి కానీ లైట్ రే అనేది, సో ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుండి కానీ ఎప్పుడైనా ఒక లైట్ రేస్ కానీ మనకి కాన్కేవ్ మిర్రర్ పైన ఇన్సిడెంట్ అయ్యింది అనుకోండి, సో ఖచ్చితంగా దేని గుండా పోతే ఫోకస్ గుండా పోవడం జరుగుతుంది. సో ఇమేజ్ అనేది ఎలా ఏర్పడుతుంది, ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఫోకస్ వద్ద ఏర్పడుతుంది అనమాట. అయితే ఫోకస్ వద్ద ఏర్పడిన ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ వన్ రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది, అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఏర్పడుతుంది, డిమినిషన్ ఏర్పడుతుంది అనమాట. ఓకేనా. సో ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది, ఫోకస్ వద్ద ఏర్పడుతుంది. సో ఇట్ ఈస్ ఎ రియల్ అండ్ ఎరెక్ట్ అండ్ డిమినిషన్. ఓకే, సిచ్యువేషన్ 1. ఇక రెండో సిచ్యువేషన్కి వద్దాం. సిచ్యువేషన్ 2లో ఏం చేద్దామంటే, సో మళ్ళీ ఒక కాన్కేవ్ మిర్రర్ని తీసుకుందాం. సో పోల్ అండ్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాం లైక్ దిస్. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినట్లయితే సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు టేక్ 2 rays. ఫస్ట్ వన్ ఈస్ ద ప్యారలల్ వన్ అండ్ సెకండ్ వన్ విచ్ ఈస్ ద పాస్ ఫ్రమ్ ది పోల్. సో పోల్ గుండా వెళ్ళింది సేమ్గా వస్తుంది, అండ్ ఇది ప్యారలల్గా వచ్చేది ఏమవుతుంది, ఇన్సిడెంట్ అయింది మనకి ఫోకస్ గుండా రావడం జరుగుతుంది అనమాట. ఇలా. ఓకే, సారీ ఈ లైన్ అయితే కరెక్ట్ రాలేదు. ఓకే, సో మనకి ఇలా రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది చూడండి ఒకసారి. సో ఇమేజ్ అయితే మనకు ఇక్కడ ఏర్పడింది అనమాట. సో ఇది మనకు ఏర్పడిన ఇమేజ్. అయితే ఈ ఇమేజ్ యొక్క లక్షణాలు ఏమిటి చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది, ఇది లైట్ రేస్ అనేది 2 క్రాస్ అవడం వల్ల ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, రియల్ ఇమేజ్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, తలక్రిందులుగా ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు, ఇన్వర్టెడ్ ఇమేజ్. అండ్ ఇది కూడా ఏమవుతుంది, ఆబ్జెక్ట్ కన్నా చిన్నది ఏర్పడుతుంది కాబట్టి డిమినిషన్ అనమాట. సిచ్యువేషన్ 2. అండ్ థర్డ్ సిచ్యువేషన్లో సి పైన ఉందనుకోండి. ఇక థర్డ్ కండిషన్లో మనం ఏం చేస్తామంటే, సో దిట్ ఈస్ బి అండ్ దిస్ ఇస్ ఎఫ్ అండ్ దిస్ ఈస్ సి. సో ఇమేజ్ అనేది ఇప్పుడు ఎక్కడ పెడుతున్న ఆబ్జెక్ట్ని మనం నేరుగా తీసుకొచ్చేసి సో సి పైన పెట్టామనుకోండి. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, వీ హ్యావ్ టు టేక్ ది 2 light rays లైక్ దిస్ వన్ అండ్ లైక్ దిస్ 2. సో ఇది డైరెక్ట్గా ఇలా వస్తుంది అండ్ ఇదైతే డైరెక్ట్గా ఇలా రావడం జరుగుతుంది. ఓకే, లైక్ దిస్. సో సేమ్ సి వద్ద కానీ మనం ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినట్లయితే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర కానీ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినట్లయితే కాన్కేవ్ మిర్రర్లో మళ్ళీ సేమ్ సి వద్దనే మనకి ఇమేజ్ అయితే ఫామ్ అవుతుంది. ఇక్కడే ఇమేజ్ ఫామ్ అవుతుంది. బట్ దీనికి ఉండేటటువంటి క్వాలిటీస్ ఏంటి, ఫస్ట్ వన్ రియల్ వన్ అండ్ తలక్రిందులుగా పడింది కాబట్టి ఇన్వర్టెడ్, అండ్ సైజ్లో చూసుకుంటే ఇది డిమినిష్డ్ కాదు అండ్ అట్ సేమ్ టైం మ్యాగ్నిఫైడ్ కాదు, ఈక్వల్ సైజ్ అనమాట. సైజ్ ఈక్వల్గా మనకి ఫామ్ అవుతుంది. ఇక సిచ్యువేషన్ తర్వాత సిచ్యువేషన్ చూద్దాం. సో ఆబ్జెక్టివ్ని మనం సికి ఎఫ్కి మధ్యలో ప్లేస్ చేద్దాం. సో ఇలా ఉంది. సో దిస్ ఈజ్ పోల్ అండ్ దిస్ ఈజ్ ఫోకస్ అండ్ దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఏం చేస్తామంటే ఎఫ్కి సికి మధ్యలో మనం ప్లేస్ చేసినట్లయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. సో 2 light rays తీసుకుందాం అండ్ ఇట్ గో ది ఎఫ్ అండ్ సెకండ్ వన్ ఇట్ గోస్ టు లైక్ దిస్. ఓకే, సో ఇక్కడైతే మనకి ఇమేజ్ ఫామ్ అయింది. చూడండి ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అయింది. సో ఈ ఇమేజ్కి ఉండే క్వాలిటీస్ ఏంటి, ఫస్ట్ వన్ ఇట్ ఈస్ రియల్ ఇమేజ్
అండ్ ఇక్కడ తలకిందులుగా పడింది కాబట్టి ఇన్వర్టెడ్, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ కంటే పెద్దది ఏర్పడుతుంది కాబట్టి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అయితే ఏర్పడుతుంది అనమాట. సో ఇది కండిషన్. అండ్ నెక్స్ట్ కండిషన్ చూద్దాం. సో ఇప్పుడైతే ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ని ఎఫ్ పైన పెడదాం అనమాట. సో ఆబ్జెక్ట్ని కానీ ఎఫ్ పైన పెట్టినట్లయితే ఏమవుతుంది, సో ఎఫ్ అండ్ దిస్ ఇస్ సి. సో ఆబ్జెక్ట్ని ఎఫ్ పైన ప్లేస్ చేసినట్లయితే ఏమవుతుంది, సో లైట్ రేస్ ఒకసారి చూద్దాం. సో రెండు లైట్ రేస్ కూడా మనకి ఏమవుతాయంటే ప్యారలల్గా మనకి ఏమవుతాయి, రిఫ్రాక్ట్ అవుతాయి అనమాట. సో ఇవి ప్యారలల్గా అవుతాయి, కానీ ఇమేజ్ ఫామ్ అవుతుందంటే సో ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది అని చెప్తాం అనమాట. సో గుర్తుంచుకోండి, ఆబ్జెక్ట్ అనేది ఎఫ్ వద్ద ఫోకస్ వద్ద కానీ మనం ప్లేస్ చేసినట్లయితే ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది. ఇక లాస్ట్ కండిషన్ చూద్దాం ఒకసారి. లాస్ట్ కండిషన్లో ఆబ్జెక్ట్ని మనం ఏం చేస్తామంటే పోల్కి అండ్ ఫోకస్కి మధ్యలో ప్లేస్ చేయాలి, లేదా రెండింటిలో ఎక్కడో ఒకటి ప్లేస్ చేస్తే ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది. సో లెట్ అబ్జర్వ్ దట్. సో ఇలా మనకు ఒక కాన్కేవ్ సర్ఫేస్ తీసుకున్నాం, మిర్రర్ తీసుకున్నాం. సో ఇది ఫోకస్ అండ్ సి అండ్ దిస్ ఈజ్ పి అనుకుందాం. సో ఆబ్జెక్టివ్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం అనుకోండి. సో రెండు లైట్స్ రేస్ అనేవి ఈ మిర్రర్ని టచ్ చేస్తూ రిటర్న్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనుకుందాం, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. సో నిజానికి రెండు ఎక్కడైనా కలుసుకుంటాయండి, ఇవి కలుసుకునే చాయిస్ అయితే లేదనమాట. కానీ ఈ ఇమేజెస్ని మనం బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ చేస్తాం అనుకుందాం. ఓకే, బ్యాక్ సైడ్ ఇలా ఎక్స్టెన్షన్ చేసాం అనుకుందాం. ఈ రెండు లైన్స్ అనేవి ఎక్కడో వదిలేరు మనకి ఏమవుతాయి, కోయిన్సైడ్ అయితే అవుతాయి అనమాట. సో ఇలా కోయిన్సైడ్ అవడం వల్ల ఇమేజ్ అనేది మనకి మిర్రర్లో ఫామ్ అవుతుంది అనమాట. సో ఇలా మిర్రర్లో ఫామ్ అవడం వల్ల మనకి ఇమేజ్ అనేది పెద్దదిగా మనకి కనిపిస్తుంది. సో దీన్ని ఏమని పిలుస్తాం, దీని యొక్క క్వాలిటీస్ ఏ విధంగా చూద్దాం. సో ఫస్ట్ వన్, ఇవి నిటారుగా ఉంటుంది కాబట్టి ఎరెక్ట్ అని పిలుస్తాం. ఓకే, నిటారుగా ఉంటుంది. అండ్ ఇది మిర్రర్లో కనిపిస్తుంది కాబట్టి ఇది విజువల్ ఇమేజ్ అని పిలుస్తాం. అండ్ ఆబ్జెక్ట్ కన్నా చాలా రెట్లు పెద్దదిగా ఉంటుంది కాబట్టి దీన్ని మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటాం. సో ఈ విధంగా ప్రాపర్టీస్ అయితే మనకు తెలిసి ఉండాలి. సో అందుకే సో డెంటిస్టులు కానివ్వండి, లేకపోతే ఈఎన్టీ స్పెషలిస్ట్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మిర్రర్స్ని యూజ్ చేస్తారనమాట. అంటే వాటి యొక్క ఫోకస్ అనేది కాస్త ఎక్కువ ఉండేటట్లు చూసుకుంటే మనం పెట్టే టీత్ కానివ్వండి, థ్రోట్ కానీ కరెక్ట్గా పోల్కి ఫోకస్కి మధ్యలో వచ్చేటట్లు జాగ్రత్త పడతారు. ఫలితంగా ఇమేజ్ అనేది రిఫ్లెక్షన్లో చాలా పెద్దదిగా మనకి కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. సో గైస్, ఇది అయితే ఈ ఆర్ సిచ్యువేషన్లో ఏదో ఒక సిచ్యువేషన్ మీద మనకి పాలిసెట్లో కానివ్వండి, IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్ కానివ్వండి, ఖచ్చితంగా మనకు ఒక వచ్చి తీరుతుంది. సో ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్స్ అన్ని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏమిటి, అండ్ లెన్స్ మేకింగ్ ఫార్ములా అంటే ఏమిటి, అండ్ వాటిని ఉపయోగించి మనం ఏ విధంగా ప్రాబ్లమ్స్ చేస్తాము అనే దాని గురించి చెప్పుకుందాం.